బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష దాడులకు దిగడంతో సరిహద్దు ప్రాంతాల్లో బాంబుల మోత మోగుతుంది. కాశ్మీర్లోని ఎల్ఓసీ వెంట 26 ప్రాంతాల్లో పాక్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున 5:45 నిర్వహించాల్సిన ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ వాయిదా పడింది. ఇక ఉదయం 10 గంటలకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లుగా తాజాగా కేంద్రం తెలిపింది. పాకిస్తాన్ పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా ఎలాంటి ప్రకటన చేయనుందనే ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష దాడులకు దిగడంతో సరిహద్దు ప్రాంతాల్లో బాంబుల మోత మోగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? వెనెల, ఏదైతే ఈ రెండు దేశాలకు సంబంధించి భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం సంబంధించి రోజు రోజుకి ప్రస్తుతం ఉద్రిక్తంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. బుధవారం రాత్రి ప్రారంభమైనటువంటి వీళ్ళ బాంబుల వర్షం పాకిస్తాన్ భారత్ పై చేసినటువంటి ఈ దుశ్చర్య కేవలం అర్ధరాత్రి వరకే ముగించినప్పటికీ నిన్న తాజాగా చేసినటువంటి రాత్రి నుంచి మొదలైనటువంటి అయితే డ్రోన్ల దాడి కావచ్చు, ఇతరత్ర ఫైట్ జెట్లకు సంబంధించినటువంటి దాడి కావచ్చు, కంటిన్యూస్ గా తెల్లవారుజాము వరకు ఈ రోజు చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే నిన్న కూడా ఇటు భారత్ లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి రాకెట్స్ కావచ్చు, ఈ డ్రోన్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా కూడా చిన్న లైట్ విజువల్స్ కనిపించినా కూడా వాటిని టార్గెట్ చేసుకుని ఆ డ్రోన్లు అంటే పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి చోట కూడా, అంటే ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే అత్యవసర పరిస్థితులు, అంటే వాళ్ళు పాక్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు ప్రయోగిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా బ్లాక్అవుట్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అంధకారంలోకి వెళ్ళిపోయాయని చెప్పేసి మరొకసారి చెప్పుకోవచ్చు. అయితే ఉదయం వరకు కూడా ఈ డ్రోన్ల దాడి అయితే కొనసాగుతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి దాడికి ప్రతి దాడిగా భారత్ ఎక్కడికక్కడ వాళ్ళు చేసినటువంటి డ్రోన్లను గగనతలంలోనే, అంటే కంప్లీట్ గా పూర్తి స్థాయిలో విఫలం చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే అయినప్పటికీ కూడా పాక్ ఎక్కడ కూడా తగ్గకుండా భారత్ పైన దాడి కొనసాగిస్తుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే పాక్ అంటే పరిసర ప్రాంతాలు, అంటే బార్డర్ వెంట ఉన్నటువంటి ప్రాంతాల్లోకి, పిఓకే ప్రాంతం నుంచి భారత్ బార్డర్ లోకి కొంతమంది చొరబాటుదారులను పంపించేందుకు ప్రయత్నం చేసింది. దాదాపు 30 ప్రాంతాల్లో చొరబాటుదారులను పంపించే ప్రయత్నం పాక్ చేసినప్పటికీ వాళ్ళను కూడా
ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళని కూడా అంటే అంతమొందించే ప్రయత్నం భారత్ ఆర్మీ, నేవీ ఇవన్నీ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే వాళ్ళు చేసినటువంటి దాడిలో కొద్ది మేరకి అంటే పాక్ చేసినటువంటి దాడి మాత్రం భారత్ ధీటుగా ఎదుర్కోలేక కేవలం భారత్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, జనావాసాలు, మందిరాలకు సంబంధించి కావచ్చు, ఈ ఏవైతే విమాన వాటిని కావచ్చు, ఇండియాకు సంబంధించినటువంటి వాటిలో పూర్తి స్థాయిలో వీళ్ళనే టార్గెట్ చేసుకుని వాళ్ళ యొక్క దుశ్చర్య పాల్పడుతున్నారని చెప్పాలి. ఈ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ప్రతి అధికార అంటే ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసినటువంటి అధికారి ఇంట్లో ఈ డ్రోన్ శకలాలు అంటే పడినవి. అక్కడ కొంత పూర్తి స్థాయిలో వాళ్ళ ఇల్లు కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా ఉమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు. నిన్నటి వరకు కలిసి పనిచేశాము, నిన్న కూడా ఒక అధికారిక సమావేశంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ తో ఉన్న వ్యక్తి ఈ దాడులకు అంటే దాడులలో మరణించిన సందర్భం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఒకవైపు పాక్ చేసినటువంటి అంటే పాక్ ప్రయోగించినటువంటి డ్రోన్లు కావచ్చు, ఇతరత్రకు సంబంధించినటువంటి ఫైట్ జెట్లను కూడా ఇప్పటికే భారత్ నాశనం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఈ రోజు కూడా 2 యుద్ధ విమానాలను వాళ్ళను మట్టు కలిపిన సందర్భం అయితే ఉంది. అయితే ఇవన్నీ చేస్తుంటే కూడా ఒకవైపు పాక్ ని ఇటు అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు పాక్ యుద్ధం విరమించుకోవాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా పాక్ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే కనబడట్లేదు. దానికి చూసుకున్నట్టయితే ఇటు పాక్ ఆర్మీ డైరెక్ట్ గా చెప్పింది మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా, ఆపరేషన్ కి బనియన్ ఉల్ మర్సూస్ అని కూడా పేరు పెడుతున్నామంటూ కూడా శనివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? భారత్ అంటే ఒకవైపు భారత్ యంత్రాంగం కూడా ఒకవైపు చెప్తుంది, మీడియా సంస్థలు కూడా ఎక్కడ కూడా యుద్ధానికి సంబంధించినట్టు విజువల్స్ కావచ్చు, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కడ బయట పెట్టకూడదని చెప్పేసి ఒకవైపు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. నిన్న కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. పాక్ చేసినటువంటి దుశ్చర్యను మనం ధీటుగా ఎదుర్కొంటున్నాము, ఎక్కడ కూడా భారత్ లో అంటే ఇటు ప్రాణ నష్టానికి సంబంధించి, ఆత్మకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పేసి మన వీళ్ళు చెప్తున్న సందర్భం అయితే నేవీ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు భారత్ చేసినటువంటి దాడిని ఎక్కడ కూడా మనకు అధికారికంగా చెప్పట్లేదు. వాళ్ళు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంతా కూడా గోప్యంగా ఉంచుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వెన్నెల. రైట్ భవిత, థ్యాంక్ యూ.